భక్తి గౌరవాదులతో నమస్కరించి అర్ఘ్య పాద్యాదులతో పూజించి దేవతాయోగ్యమైన ఆసనాన్నిచ్చి గౌరవించినారు. అందుకు ప్రీతుడైన సనత్కుమారుడు వినీతుడై వ్యాసుడిని ఇలా ప్రశ్నించినారు. ఓ వ్యాసముని, నీవిచట అసహాయుడవై అనగా అసహాయుడవై ఉండి దేన్ని సాధించాలని తపస్సు చేస్తున్నావు అని ప్రశ్నించారు. ఆ ప్రశ్న సనత్కుమారుని చూచి వెతకబోయిన తీగ కాలికే తగినట్లుగా సంతోషించి వ్యాసమహర్షి ఇలా తన మనస్సులోని తపనను వెల్లడించినారు. సర్వజ్ఞ, వేదచోదితమైన ధార్మిక జీవితంలో చతుర్విధ పురుషార్థములైన ధర్మార్థ కామమోక్షములకు ప్రత్యేకమైన ఆదరణ ఉంటుంది కదా. మీ దయతో నేను వాటిని విస్తారంగా అనేక విధాలుగా స్థాపించినాను ఈ లోకంలో. నన్ను గురువుగా కూడా సేవిస్తోంది ఈ లోకం. అయినా మోక్ష మార్గాన్ని తెలుసుకోలేకుండా ఉన్నాను నేను. ఈ విషయంలో నాకు స్థిరత్వం చిక్కటం లేదు. చాంచల్యం కలుగుతోంది, బాధ కలుగుతోంది, చాలా ఆశ్చర్యంగానే ఉంటుంది, అశాంతిగా ఉంది మనస్సులో. కారణం తెలియటం లేదు. మోక్షార్థిని ఈ తపశ్చర్యకు పూనుకున్నాను అంతే అన్నారు. వ్యాసుని ఆవేదను, జిజ్ఞాసను, అంతరాంగాన్ని అర్థం చేసుకున్న సనాతనుడైన సనత్కుమారుడు దయార్ద్ర దృష్టితో తన అమృతవాక్కులను విలపించసాగాడు. కుమారా వ్యాసముని, పూర్వం నేను కూడా మోక్షార్థిని చిత్త చాంచల్యంతో అనేక ఇతర సాధనాలతో మందార పర్వతం మీద తపస్సు చేసినాను. నా తపస్సు ఫలించి శివాజ్ఞచే భగవానుడు, దయాళువు, సార్వసాక్షి, ప్రమథగణాధిపతి అయిన నందికేశ్వరుడు నా ఎదుట ప్రత్యక్షమై ముక్తి సాధనాన్ని ఉపదేశించినాడు. ఓ బ్రహ్మమానసపుత్ర, వేదసమ్మతమైన శివుని యొక్క శ్రవణ, కీర్తన, మనములే ఉత్తమైనవి ముక్తి సాధనాలు. ఇది సాక్షాత్తు పరమేశ్వరుడే నాకు ఉపదేశించినాడు. కనుక వెంటనే వీటిని ఆచరణ ఎందు ప్రవర్తించుము అని నాకు మంగళవాక్కులు సిద్ధించుగాక అని చెప్పి పలుమార్లు దీనిని నాకు బోధించి నందీశ్వరుడు అంతర్ధానమైనారు అని చెప్పినారు సనత్కుమారుడు వ్యాసమహామునికి. ఆ విధంగా సనత్కుమారుడు వ్యాసునికి శంకరను తీర్చి మోక్షోపాయాన్ని చెప్పి పరమశోభనమైన బ్రహ్మలోకానికి వెళ్ళిపోయినారు. ఇంతవరకు విన్న ఋషులు ప్రమోద మనసులై, ఓ సూతమహాముని, శివుని శ్రవణ, కీర్తన, మననములనే ఈ మూడింటిని ఆచరించుట ఎందు అశక్తుడైన మానవుడు ఏం చేస్తే ముక్తిని పొందుతాడు అనగా ఈ మూడిని చెయ్యకపోయినా, చెయ్యలేకపోయినా, చెయ్యలేని వారు ఉంటారు కదా, వారు ముక్తిని ఎలా పొందుతారు అని ఈ లోకకాంక్షాతత్పరులు